ఈ సమ్మర్ కూడా బోసిపోతుంది. ప్యారడైజ్, లెనిన్ తర్వాత పెద్ది ఇలా వరుసగా పోస్ట్పోన్ అయ్యాయి. ముఖ్యంగా హై యాక్టెడ్ మూవీ పెద్ది వాయిదా ఫ్యాన్స్ను కొంత నిరాశపరిచింది. కానీ టాలీవుడ్ ఫిలిం గాయపడ్డ సింహం ఊపిరి పీల్చుకుంది. పెద్ది రాకపోవడంతో మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. చరణ్, బుచ్చి ఫిలిం డిలే తరుణ్ భాస్కర్ సినిమాకి కలిసొచ్చింది. కానీ పెద్ది వాయిదా టాలీవుడ్ కన్నా పొరుగు ఇండస్ట్రీలకు ప్లస్గా మారబోతుంది. సార్, కుబేరాతో టాలీవుడ్ లేబుల్స్ ఉన్న సినిమాతోనే కాదు, కాలీవుడ్ డబ్బింగ్ ఫిలిం కర్రతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు ధనుష్. లాస్ట్ ఫిలిం ఇడ్లీ కడాయి ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ కాంతారా చాప్టర్ 1 దెబ్బకు శాల్తీ గల్లంతైంది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు హీరో. తేరే ఈష్క్ మెను అమరా కావ్యం పేరుతో రిలీజ్ చేస్తే పట్టించుకోలేదు. తెలుగు ఆడియన్స్ కర్రాతో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు మార్కెట్ కొలగొట్టుకుంటే సరిపోదు, ప్రమోషన్స్ కూడా చేయాలి. మరి కర్రా కోసం ధనుష్ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తాడో లేదో లెట్స్ వెయిట్. ఇక కన్నడ నుండి కెడి ద డెవిల్ కూడా సిద్ధమవుతుంది. కానీ సెన్సార్ ఇష్యూ వల్ల బొమ్మ వస్తుందా అనేది ప్రస్తుతానికి డౌట్. పెద్ది వాయిదా ఈ సౌత్ సినిమాలకే కాదు, నార్త్ నుండి బాలీవుడ్ టెస్ట్కు రెడీ అవుతున్న సాయి పల్లవి ఏక్ దిన్ మూవీకి ప్లస్ అయ్యింది. అమెరికన్ సన్ జునాద్ ఖాన్, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ఏక్ దిన్ను ఒక రోజుగా తెలుగులో తీసుకువస్తున్నారు. మే 1న థియేటర్లో సందడి చేయబోతుంది ఫిలిం. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అమెరికన్ జోక్యంతో లేట్ అయ్యింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ రాజా శివాజీ కూడా మే 1నే రిలీజ్ అవుతోంది. రితీష్ దేశ్ముఖ్, జెనీలియా జంటగా నటించిన ఈ ఫిలిము ఇదే డేటుకు తీసుకురావడం వెనక ఓ సెంటిమెంట్ ఉంది. మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో అదే రోజు మూవీని తీసుకురావాలని సెంటిమెంట్ పెట్టుకున్నారు. ఈ స్టార్ కపుల్ రితీష్ దర్శకుడిగా, జెనీలియా నిర్మాతగా రిస్క్ చేసుకున్న ఈ ఫిలిం మేడేను రిలీజ్ కాబోతుంది. మరి వీటిలో సమ్మర్ విన్నర్ అయ్యేది ఎవరో, టాలీవుడ్ బాక్సాఫీస్ కొలగొట్టేది ఎవరో?